సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం వరిగుండ గ్రామంలో జైహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలపై దాడులు, ఆస్తుల ధ్వంసం తప్ప బీసీలకి వైసీపీ ప్రభుత్వం చేసింది ఏం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వల్ల కృష్ణపట్నం పోర్టు నుండి టెర్మినల్ కంటైనర్ చెన్నైకి తరలి వెళ్లిందని, దీంతో వేలాది కుటుంబాలను రోడ్ల పాలయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్న బాబిరెడ్డి, కేఎస్ఆర్ రియాలిటీ అధినేత ఏపూరు కృష్ణ గౌడ్, ఇసుకాకుల రమణయ్య, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భూమి సురేంద్ర యాదవ్, సురేష్ రెడ్డి, నియోజకవర్గం బీసీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఏపూరు కృష్ణ గారు, వీరి ముగ్గురి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాజీ మంత్రివర్యులు మరియు ప్రస్తుత పోలిట్ బ్యూరో సభ్యులు అమాయకుడు ఎవరు మన తోడేరు. అందుకని ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటంటే, ఆ ఇల్లు 3 అంతస్తులు సింగపూర్కు పోయి వాళ్ళిద్దరు కుటుంబం అంతా సింగపూర్ లో ఉండి వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక్క లెట్రిన్ 2 లక్షలు, కూర్చునేది బాత్రూమ్ కాదు, చేయి తుడుసు కడుక్కునే బేసిన్ 5 లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు కరోనా టైంలో చేసిన దోపిడీ కట్టుకుని. అందుకనే కరోనా హౌస్ అని వైసీపీ వాళ్ళే పేరు పెట్టారు, మనం పెట్టలే. అది తెలిసి మనం కరోనా హౌస్ అన్నాం. అది ఆయన పరిస్థితి. అందుకే నేనేమంటానంటే, రేపు వస్తాడు మీ దగ్గరికి అమాయకంగా వాళ్ళు మనుషులు వస్తారు. మన డబ్బు ఆయన దగ్గర ఉండేది, మన గనులు, మన ఇసుక, మన అన్ని మొత్తం మనే. అందుకని ఇప్పుడు వడ్లమ్మితే ఎప్పుడన్నా 150-200 కేజీలు రాజధానిలో సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీలో కూర్చునే ఆ సెక్రటేరియట్ ని తనఖా పెట్టింది మనం ఎవరు చూడలే. 2024కి మద్యాన్ని నిషేధం చేస్తారన్నాడు కదా. ఈరోజు మా వాళ్ళు ఇంకో 10 సంవత్సరాలు తాగుతారని 16,000 కోట్లు అప్పు తెచ్చాడు. దేని మీద? మందు సంబంధించిన కంపెనీ బీవరేజెస్ కార్పొరేషన్ తనఖా పెట్టి 16,000 కోట్లు అప్పు తెచ్చాడు. ఇది పరిస్థితి అని చెప్పేసి నేను మనం చేస్తాను. ఏమయ్యా, అది రెడ్ల పార్టీ కదా, నువ్వు ఎందుకు ఆడుండవు, దీంట్లో పోవచ్చు కదా అని. నేను రాజశేఖర రెడ్డి పిలిచినప్పుడే నేను పోలే, జనార్దన్ రెడ్డి పంపించినప్పుడే పోలే. నేను ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం. 40 ఏళ్ళ నుంచి తెలుగుదేశం, 40 ఏళ్ళ నుంచి సర్వేపల్లి నియోజకవర్గం. పార్టీలు మారలే. నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పిల్లోడప్పుడు తెలుసు. వాళ్ళ నాయన ముఖ్యమంత్రి ఉంటే 43,000 కోట్లు, 13 కేసులు, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ. ఒకసారి అందరికీ ఎవరో చదవండి. కండువాలు వేసుకున్న వాళ్ళందరూ ఒకసారి